హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. దేశంలో జికా వైరస్ విజృంభణ, తీవ్ర టెన్షన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలండి. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రతి సీజన్లో ఏదో ఒక అంటువ్యాధి దేశ ప్రజలను భయపెడుతూనే ఉంటుంది. తాజాగా జికా వైరస్ కలకలం రేపుతోందండి. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో చాప కింద నీరులాగా వ్యాపిస్తున్న ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఆసుపత్రులలో నోడల్ అధికారిని నియమించాలి అని, మరియు ఈ విధంగా నివాస ప్రాంతాలతో పాటుగా కార్యాలయాలు, పాఠశాలలు మరియు నిర్మాణ ప్రాంతాలలో వైరస్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. పాజిటివ్ కేసులు పెరగవని, అలాగే సీజనల్ ఫీవర్ తదితర వ్యాధులకు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని, భారతదేశంలో కరోనా మహమ్మారి అంతం కాబోతున్న తరుణంలో జికా వైరస్ మళ్ళీ వ్యాప్తి చెందడం ప్రమాద ఘటికలను పెంచుతుందని, మహారాష్ట్రలో జికా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా అయితే ఈ విధంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రతో పాటుగా ఇతర రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండి కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాయండి. సో దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమని కేంద్రం హెచ్చరిస్తోంది. అందుకే జికా వైరస్ వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో జిల్లా నోడల్ అధికారిని నియమించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. దోమలు రాకుండా ఇల్లు, నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, నిర్మాణ సంస్థలలో కట్టుదిట్టమైన భద్రతను పాటించాలని కేంద్రం సూచించింది. 24 గంటల క్రితం మహారాష్ట్రలో 8 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. పూణే, కొల్హాపూర్, సంగమేశ్వర్లో కేసులు నమోదవడంతో ఢిల్లీ, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు కేంద్రం ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్. సో దోమల వల్ల ఎక్కువగా ఈ వ్యాధి అనేది మనకు, ఈ అంటువ్యాధి దోమల వల్ల రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నైట్ టైంలో దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో తప్పనిసరిగా మస్కిటో నెట్ అయితే యూస్ చేయండి. సో దోమలు కరవకుండా అయితే చూసుకోండి. మనము మెలకులో ఉన్నప్పుడు అలర్ట్ ఉంటాము, కానీ మనం నిద్రపోయేటప్పుడు మనం అలర్ట్ ఉండవు. కాబట్టి ఈ వైరస్ అనే కాదు, ఎట్టి పరిస్థితుల్లో మన ఆరోగ్యం అయితే ఈ విధంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. కాబట్టి పిల్లలు ఉన్నా సరే నెట్ అయితే ఉపయోగించండి, బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.